హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో విండోస్ సబ్సిస్టమ్ లైనక్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విండోస్ ఫ్యూచర్స్ అని టైప్ చేశారంటే విండోస్ బటన్ క్లిక్ చేశాక టర్న్ విండోస్ ఫ్యూచర్స్ అనే ఒకటి కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ మీరు 2 ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి విర్చువల్ మెషిన్ ప్లాట్ఫామ్, అలాగే సెకండ్ ఫ్యూచర్ వచ్చేసరికి విండోస్ సబ్సిస్టమ్ ఫర్ లైనక్స్ అనమాట. ఈ 2 ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా అది రిక్వైర్డ్ ఫైల్స్ కోసం సెట్ చేసి చేంజెస్ అప్లై చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు రీస్టార్ట్ నౌ బటన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది ల్యాప్టాప్. అయిన తర్వాత మీరు విండోస్ బటన్ క్లిక్ చేసి దాంట్లో సిఎండి అని టైప్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి అనమాట. అక్కడ మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉండకుండా. ఇక్కడ మీరు WSL ఫ్యూచర్ ఎనేబుల్ అయిందా లేదా చూడడం కోసం WSL స్పేస్ -- వెర్షన్ అని టైప్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఒక 6 to 7 ఫీచర్స్ వెర్షన్స్ని చూపిస్తుంది. ఆ వెర్షన్స్ ప్రతిదీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వీడియో పాస్ చేసి ఆ ఇమేజ్ చూడండి. అప్పుడు మీకు విండోస్ వెర్షన్ అంటే ఏంటి, కర్నల్ వెర్షన్ అంటే ఏంటి, WSL వెర్షన్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు BASH అని టైప్ చేస్తారు. బ్యాష్ అంటే బర్న్ అగైన్స్ షెల్ అనమాట. అది ఎందుకంటే ఏదైనా డిస్ట్రిబ్యూషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్యాష్ అని కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఉబెంటూ ఉందనుకోండి, తర్వాత బ్యాష్ అని కొట్టడం వల్ల ఏమవుతుంది, ఉబెంటూలో ఉన్న కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ మనకి ఏ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇలా నో ఇన్స్టాల్ డిస్ట్రిబ్యూషన్ అని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ WSL -L-V. ఇది ఎందుకంటే ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఎక్కించామో దాని యొక్క స్టేటస్ అలాగే WSL వెర్షన్ చూపిస్తుంది. ప్రస్తుతం ఏ డిస్ట్రిబ్యూషన్ ఎక్కించలేదు కాబట్టి అలా ఉందన్నమాట అవుట్. అక్కడ మీకు సజెస్ట్ చేస్తున్న కమాండ్ ఇది WSL -list -online. ఇది ఎందుకంటే ఏవైతే కరెంట్లీ అవైలబుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయో అవి చూపిస్తుంది అనమాట. నేను వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు నాకు స్టేబుల్ అనిపించిన వెర్షన్ ఉబెంటూ 24 అనమాట, అందుకే అదే ఇన్స్టాల్ చేస్తున్నా. WSL -install అని టైప్ చేసిన తర్వాత ఏ డిస్ట్రిబ్యూషన్ మీకు ఇష్టమో అది టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఫ్యూ మినిట్స్ పడుతుంది, డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ అనమాట. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ అవ్వగానే అది మిమ్మల్ని యూజర్ నేమ్ అడుగుతుంది అనమాట. మీకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకోండి. నేనైతే యాజ్ పర్ మై ఛానల్ ప్రశాంత్ అని పెట్టుకుంటున్నాను. తర్వాత పాస్వర్డ్ టైప్ చేయాలి, అదే పాస్వర్డ్ రీటైప్ కూడా చేయాలి. ఒకసారి మొత్తం ప్రాసెస్ అవ్వగానే అది ఆటోమేటిక్గా టెర్మినల్లోకి యాక్సెస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా WSL టెర్మినల్లోకి వచ్చేసినట్టే. టెర్మినల్ నుంచి బయటికి రావాలంటే ఏదో ఎగ్జిట్ కొట్టాలి, లేదా WSL -shutdown అని టైప్ చేయాలి. ఇక్కడ WSL -L-V కొట్టారు. ఇప్పుడు చూసారా, మీకు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఎక్కించామో అది దాని యొక్క స్టేటస్ రన్నింగ్ ఉంది, వెర్షన్ 2 అని చూపిస్తుంది. ఇప్పుడు WSL -shutdown చెప్పాను కదా, అదైనా టైప్ చేయొచ్చు లేదా ఎగ్జిట్ అయినా కొట్టచ్చు, అన్నిటికీ ఒకటే యూజ్. ఇక్కడతో WSL ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఎక్కించిన C డ్రైవ్లో స్పేస్ సరిపోకపోతే అప్పుడు ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలన్నమాట. WSL -export ఏంటి, ఉబెంటూ. నేను ఎక్కించింది ఉబెంటూ కాబట్టి ఉబెంటూ 24 కొట్టాను. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఆ డ్రైవ్ పాత్ యొక్క స్పెసిఫై చేయాలి. .tar ఎక్స్టెన్షన్లోకి అది మారి సేవ్ అవుతుంది అక్కడ. మీకు ఒకసారి ఇమేజ్ పాస్ చేసి ఆ ఇమేజ్ చూసారంటే అర్థమవుతుంది ఆ కమాండ్ మొత్తం. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే, ప్రెజెంట్లీ నేను C డిస్క్లోంచి తీసేయాలనుకుంటున్నాను కదా, అలాంటప్పుడు ఇంకెందుకు ఉంచుకోవడం, అందుకు -unregister అని కొడితే ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ప్రజెంట్ C డ్రైవ్లో ఉందో అది రిమూవ్ అయిపోతుంది అనమాట. రిమూవ్ చేసే ముందు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం, ఎందుకు సేవ్ చేయడానికి ఆ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే, ఏదైతే సేవ్ చేసామో .tar ఫైల్ని అది మనం ఏ డ్రైవ్లో వాడుకోవాలనుకుంటున్నాం ఈ WSLని ఆ పాత్ స్పెసిఫై చేస్తాం. ఎక్కడిక్కడ D డ్రైవ్లో వాడుకోవాలనుకుంటున్నా, D డ్రైవ్ WSL అనే సబ్ ఫోల్డర్లో ఉబెంటూ 2404 అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో వాడుకోవాలనుకుంటున్నాను. అందుకని ఆ కమాండ్ టైప్ చేశాను.
ఏదైతే .tar ఫైల్ ఉందో ఆ పాత్ కూడా పక్కన స్పెసిఫై చేశాను. కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఇమేజ్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది 3 కమెంట్స్కి కూడా. ఆ తర్వాత మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో వేరే డ్రైవ్కి, ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా ఎక్స్పోర్ట్ అయింది, అలాగే అక్కడ రన్ అవుతుందని చెక్ చేసుకోవాలి. కాబట్టి మీరేం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు డైరెక్టరీ డిఐఆర్ డైరెక్టరీ కాకుండా పాత్ స్పెసిఫై చేస్తే ఏమవుతుంది, ఆ డైరెక్టరీ పాత్లో ఏవైతే కంటెంట్ ఉందో అదంతా చూపిస్తుంది. ఇక్కడ ext4.vhdx అని ఒకవేళ చూపించింది అంటే ఉబుంటు ఫైల్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా డి డ్రైవ్లో స్టోర్ అయిందనమాట. కాబట్టి ఇంక సక్సెస్ఫుల్గా డి డ్రైవ్ నుంచి వాడుకోవచ్చు. నేనైతే అక్కడ డి ఇచ్చాను కాబట్టి, మీరు వేరే డ్రైవ్ అయితే వేరే తెచ్చుకుంటారు. ఇదన్నమాట ప్రాసెస్. ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ WSL అని టైప్ చేస్తారు. డి డ్రైవ్లోకి వెళ్ళి టైప్ చేయగానే ఏమవుతుంది చూడండి, వెంటనే ఆ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ /మౌంట్ అనేది ఎందుకంటే ఈ పీసీలో ఉన్న అన్ని ఫోల్డర్స్ని యాక్సెస్ చేయాలంటే /మౌంట్ పెట్టి ఆ పాత్ ఇవ్వాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.